భూపాలపల్లి యొక్క ప్రజలకు ఒక దైవభక్తి కొరకు ఒక ఆలయాన్ని, వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆలయ యొక్క ప్రతిష్టా కార్యక్రమం అయిపోయింది. ఆలయాన్ని పక్కనే అక్కడ పనిచేసేటువంటి, ఆలయంలో పనిచేసేటువంటి సిబ్బంది కానీ, అక్కడ పనిచేసేటువంటి అర్చక స్వాములు ఉండడానికి వసతిని, అదేవిధంగా ఆలయానికి కొంత ఆదాయం కూడా వస్తే, ఏంటంటే అది వైష్ణవాలయం, దానికి రోజు కూడా నిత్యం కైంకర్యాలు జరగాలనే ఉద్దేశంతో ఒక భవనాన్ని కడితే, మొన్న మధ్యకాలంలో దాని మీద కూడా అక్కడ స్థానిక శాసనసభ యొక్క ప్రోద్బలంతో ఒక నోటీస్ కూడా ఇప్పడం జరిగింది. ఇది నిబంధనలకు అతిక్రమించి కట్టిన్లు, దీన్ని ఎందుకు మనం డిస్మెంటల్ చేయకూడదు దీని మీద, ఎందుకంటే హైకోర్టులో కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. కోర్టు విచారణలో ఉన్నది. అయితే నిన్న ఒక రౌడీ షీటరు మరి అక్కడ స్థానిక కోర్టులో ఒక ప్రైవేట్ కంప్లైంట్ను ఇవ్వడం, దాంట్లో మా అందరి మీద కూడా కేసులు బుక్ చేయడం. అంటే ఒక ఆలయం కట్టడం తప్ప, ఒక ఆలయాన్ని లోక కళ్యాణం కొరకు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినాం. అక్కడ పనులు కూడా ఇంకా ఆలయానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తయినాయి. రోజు నిత్యం భక్తులతో రద్దీగా ఉండేటువంటి ఆ దేవాలయం మీద కూడా ఇది శరూషికంలో ఉందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, R&B గెస్ట్ హౌస్, ఇవి రెండు కూడా సేమ్ సర్వే నెంబర్ అందులోనే ఉన్నాయి. అదే దాని పక్కన ఉండేటువంటి స్థలం, మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉండే స్థలంలో ఆలయాన్ని నిర్మించడం. మరి ఆ రెండు లేనటువంటి అభ్యంతరాలు ఒక ఆలయానికి ఎందుకు వచ్చిందో నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే ఎవరిని ఎక్కడ దొరికితే అక్కడ వేధింపులకు గురి చేయాలి. అది ఆలయం కట్టినా, అది ఒక కలరిస్తూ ఉన్నారు అక్రమ కట్టడాలు ఎవరి? ప్రజాహితం కొరకు, సమాజ హితం కొరకు కట్టినటువంటి ఆలయం కావలసినటువంటి పనిచేసే సిబ్బంది కానీ, అర్చక స్వాములు ఉండడానికి కట్టినటువంటి భవనం కట్టడం జరిగింది. కాబట్టి ఇది ఏ స్థాయిలో ఉండేటువంటి నాయకులు, ఎమ్మెల్యే స్థాయి నుంచి, మంత్రుల స్థాయి నుంచి మొదలుపెట్టే ఎవరిని కూడా వదిలిపెట్టకుండా గ్రామ స్థాయి వరకు కూడా ఇలాంటి వేధింపులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మీడియా యొక్క పాత్ర, ఈరోజు మీరు ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యతలో మీడియా యొక్క పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే, అధికారం శాశ్వతం కాదు. ఇది కేవలం మీకు ప్రజలు పరిపాలన చేయమని అవకాశం ఇచ్చిళ్ళు, మంచి భావనతోటి పరిపాలన చేయాలి తప్ప వేధింపులకు గురి చేస్తే మేము రాజకీయంగా ఎదుగుతామని అనుకుంటే అవివేకం అవుతుంది. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, ఎట్లా గెలవాలో ఆ పద్ధతిలో ఆలోచించి, కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఒత్తిడి చేస్తాం, భయపెడతాం, భయభ్రాంతులు గురి చేస్తాం. ఇప్పుడు రేపు ఏదైనా లబ్ధి కార్యక్రమాలు ఉంటే మా కమిటీలు ఉన్నాయి, మేము కమిటీలు వేయబోతున్నాం, మేమే సిఫారసు చేస్తాం, మా ఆధీనంలో జరుగుతాయి. బీఆర్ఎస్ పార్టీ ఒక పారదర్శకంగా ఏ స్కీమ్ ఇచ్చినా చిట్ట చివరి లబ్ధిదారికి కూడా అందే విధంగా కార్యక్రమాలు జరిగినాయి.